ఖగోళ శాస్త్రం అంటేనే అనంతమైన రహస్యాల సమాహారం కదా. మానవ మేధస్సుకు అందని ఎన్నో వింతలు, విశేషాలు విశ్వంలో నిత్యం జరుగుతూనే ఉంటాయి. కానీ కొన్ని సంఘటనలు మాత్రం శతాబ్దాలకు ఒకసారి మాత్రమే సంభవిస్తాయి. ఇప్పుడు అలాంటి అరుదైన అత్యంత ఆశ్చర్యకరమైన దృశ్యం ఒకటి మన కళ్ళ ముందు ఆవిష్కృతం కాబోతోంది. 120 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వచ్చే అద్భుతానికి ప్రపంచం వేదిక కానుంది. ఆగస్టు 12, 2026 ఈ తేదీని ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఎందుకు అంటే ఆ రోజు ఆకాశంలో జరగబోయే వింతలు మీ ఊహకు కూడా అందని రీతిలో ఉండబోతున్నాయి. పగలు సంపూర్ణ సూర్యగ్రహణం, అదే రాత్రి పర్సీడ్ ఉల్కాపాతం. ఒకే రోజులో ఈ రెండు ఖగోళ అద్భుతాలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరచనున్నాయి. పగలు చీకటి పట్టం, రాత్రి ఆకాశంలో తారలు రాలటం. ఈ అరుదైన దృశ్యాల వెనుక ఉన్న అసలు రహస్యాలంటూ ఇప్పుడు తెలుసుకుందాం. ఆగస్టు 12, 2026 ప్రపంచం మొత్తం కూడా ఆకాశం వైపే చూస్తోంది. ఎందుకు అంటే 1999 తర్వాత యూరప్ ఖండం సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చూడబోతోంది. స్పెయిన్, ఐస్లాండ్ లాంటి దేశాల్లో అయితే 120 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ అద్భుతం ఆవిష్కృతం కానుంది. ఇది సాధారణ గ్రహణం కాదు. సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయంలోనే ఈ సంపూర్ణ గ్రహణం సంభవించనుంది. దీన్నే ఖగోళ శాస్త్రవేత్తలు సన్సెట్ ఎక్లిప్స్ అని కూడా పిలుస్తూ ఉన్నారు. సూర్యుడిని చంద్రుడు పూర్తిగా కప్పేయగా సూర్యుడి చుట్టూ ఉండే కిరీటం వంటి కరోనా వెలుగులు అస్తమిస్తున్న సూర్యుడి నారింజ రంగు కాంతులతో కలిసి ఆకాశాన్ని ఒక మాయాలోకంలా మారుస్తాయి. ఈ దృశ్యం ఎంత అద్భుతంగా ఉంటుందంటే చూసేవారికి కనురెప్ప వేయడం కూడా కష్టంగా మారుతుంది. ఈ గ్రహణం వెనుక శాస్త్రీయ రహస్యం ఏంటో మనం చూస్తే, సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళ రేఖలోకి రావటం వల్ల సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. చంద్రుడి నీడ భూమిపై పడినప్పుడు ఆ ప్రదేశంలో కొద్ది నిమిషాల పాటు పగలే రాత్రిలా మారుతుంది. ఆ సమయంలో ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా పడిపోతాయంట. పక్షులు గూటికి చేరుకుంటాయి. వాతావరణం మొత్తం కూడా ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారుతుంది. ప్రకృతిలో వచ్చే ఈ మార్పులు చూస్తుంటే ఎవరికైనా ఒళ్ళు గగురు పొడుస్తుంది. గ్రీన్లాండ్, ఐస్లాండ్, ఉత్తర రష్యా మరియు స్పెయిన్ దేశాల్లో ఈ అద్భుతమైన సన్సెట్ ఎక్లిప్స్ ప్రత్యక్షంగా కనిపిస్తుంది. గరిష్టంగా 2.5 నిమిషాల పాటు మాత్రమే ఈ సంపూర్ణ దృశ్యం ఆవిష్కృతం అవుతుంది. ఆ చిన్న సమయంలోనే ప్రకృతి తన నిజస్వరూపాన్ని, ఆకాశం తన అందాన్ని ప్రదర్శిస్తుంది. గ్రహణం ముగిసిన తర్వాత చీకటి పట్టంతోనే ఆకాశంలో మరో అద్భుతం మొదలవుతుంది. అదే పర్సీడ్ ఉల్కాపాతం. ప్రతి ఏటా ఆగస్టులో కనిపించే ఈ ఉల్కాపాతం ఈసారి మరింత ప్రత్యేకంగా ఉండబోతుంది. అమావాస్య రోజు కావడంతో ఆకాశం అత్యంత నిశ్శబ్దంగా, కాంతిరహితంగా ఉంటుంది. ఈ సమయంలో ఉల్కలు రాలుతుంటే అవి ఆకాశంలో బాణాసంచా పేలినట్లుగా మెరిసిపోతాయి. పగలు సంపూర్ణ సూర్యగ్రహణం, అదే రాత్రి పర్సీడ్ ఉల్కాపాతం. ఒకే రోజులో ఈ రెండు ఖగోళ వింతలు జరగడం వల్ల ఈ ఏడాది ఆగస్టు 12 ఖగోళ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇది కేవలం ఒక అద్భుతం మాత్రమే కాదు, విశ్వం మనకిస్తున్న ఒక గొప్ప బహుమతి కూడా చెప్పాలి. భారతదేశంలో ఉన్న ఖగోళ ప్రేమికులకు ఈ సంపూర్ణ సూర్యగ్రహణాన్ని నేరుగా చూసే అవకాశం చాలా తక్కువ. నాసా విడుదల చేసిన మ్యాప్ ప్రకారం చూస్తే గ్రహణ మార్గం ఆర్కిటిక్ ప్రాంతం మరియు యూరప్ వరకే పరిమితం అవుతుంది. అయితే నిరాశపడాల్సిన అవసరం లేదు. మనం కొన్ని గణనల ప్రకారం ఉత్తర భారతదేశంలోని లదాఖ్, జమ్మూ కాశ్మీర్ వంటి ప్రాంతాల్లో స్వల్పంగా పాక్షిక సూర్యగ్రహణం కనిపించే అవకాశం ఉంది. పర్సీడ్ ఉల్కాపాతాన్ని మాత్రం భారత్ నుంచి కూడా చాలా స్పష్టంగా మనం వీక్షించవచ్చు. ఆగస్టు 12, 13 తేదీల తెల్లవారుజామున ఆకాశం వైపు చూస్తే మీరు కూడా ఈ అరుదైన దృశ్యాన్ని కల్లారా చూడొచ్చు. ఇంట్లోనే ఉంటూ ఆకాశంలోని తారలు రాలిపోవడాన్ని చూడడం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రకృతిలో ఇలాంటి అద్భుతాలు తరచుగా జరగవు. 120 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ అరుదైన దృశ్యానికి ప్రపంచం మొత్తం కూడా సిద్ధమవుతోంది. ఇలాంటి అద్భుతాలు విశ్వం ఎంత విశాలమైందో, ఎంత వింతైందో మనకు గుర్తు చేస్తూనే ఉంటాయి. కాబట్టి ఆగస్టు 12న మీ కళ్ళను ఆకాశం వైపు మళ్లించండి. విశ్వపు వింతలను ఆస్వాదించండి.